హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి. ఇది మనం హాస్టల్స్లో ఉండే పిల్లలకి చేసిస్తే చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయితే ఇది మీకు చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ పచ్చడి చేయడానికి ఏం పదార్థాలు కావాలో, ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 1 కిలో వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. పచ్చడిలోకి బోన్లెస్ చికెన్ అయితేనే బాగుంటుంది. వీటితో పాటు ఒక 3 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలకులు, అలాగే 6 లవంగం మొగ్గలు కూడా తీసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక 1/2 కప్పు వరకు రాళ్ళుప్పుని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుని తీసుకున్నాను. అలాగే ఒక 3/4 కప్పు వరకు రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకున్నాను. వీటితో పాటే 5 చిన్న నిమ్మకాయల రసాన్ని కూడా తీసుకున్నాను. ఫ్రెష్గా రుబ్బుకున్న 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకున్నాను. ముందుగా ఈ చికెన్ని బాగా వాష్ చేసుకుని వీడియోలో చూపించినట్టు మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నవన్నీ చికెన్కి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక మందంగా ఉన్న కడాయిలోకి వేసుకోండి. దీంట్లో అస్సలు వాటర్ యాడ్ చేయకూడదండి. చికెన్లో ఉన్న వాటర్తోనే ముక్కలన్నీ ఉడకాలి. అలా అయితేనే మనకి పచ్చివాసన రాకుండా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది. ఈ ముక్కలన్నీ బాగా కుక్ అవ్వడానికి కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు పడుతుందండి. ఇవి ఇలా కుక్ అయ్యేలోపు మనం దీనికి కావాల్సిన మసాలాని రెడీ చేద్దాం. దానికోసం ముందుగా ఒక పాన్ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత ఇందులో మనం తీసుకున్న మసాలా దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా వేపుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ని బాగా చల్లారి పెట్టుకుని ఆ తర్వాత దీన్ని పౌడర్గా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ మాత్రం బరుకుంటే సరిపోతుంది. ఈలోపు మన చికెన్ పీసెస్ అన్నీ వాటర్ రిలీజ్ చేసుకుని బాగా ఫ్రై అవుతూ ఉంటాయి. చికెన్ పీసెస్ అన్నీ ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 250 ml వరకు గ్రౌండ్నట్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆరెంజిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ చికెన్ పీసెస్ అన్నిటిని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ఇదే ప్యాన్లో మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటిని యాడ్ చేసుకుని ఇంకొంతసేపు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. స్టవ్ కట్టేసుకున్న తర్వాత మనం దీంట్లోకి డ్రై మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీంతో పాటే రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ గరం మసాలా పౌడర్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇవన్నీ యాడ్ చేశాక అన్నిటికీ కలిసేలాగా బాగా కలపాలి. ఇలా మనం వేడి మీద యాడ్ చేసుకోవడం వల్ల పీసెస్ అన్నిటికీ మసాలాస్ అన్నీ బాగా పడతాయి. ఆ తర్వాత దీన్ని ఒక స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం దీంట్లోకి తీసుకున్న నిమ్మరసాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని 2 days వరకు మనం డిస్టర్బ్ చేయకూడదు. 2 days తర్వాత మనం ఈ పచ్చడిని చూస్తే మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేసి పచ్చడి అనేది రెడీ అయిపోయి ఉంటుంది. దీన్ని ఇంకోసారి బాగా మిక్స్ చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకొని తిని ఎంజాయ్ చేయడమే. నేను చెప్పిన స్టెప్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అయితే మీకు కనీసం 2 to 3 months వరకు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. అంతేనండి, మన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరికొన్ని కొత్త రెసిపీస్తో వచ్చే ఎపిసోడ్స్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.